వినొచ్చువా గైస్ ఈ రోజే మనకి తెలంగాణ ఈఏపీ సెట్ ఇంజనీరింగ్ కి సంబంధించిన 3 రౌండ్స్ కి సంబంధించిన కౌన్సిలింగ్ డేట్స్ అయితే రిలీజ్ అయిపోయాయి. రౌండ్ 1 కౌన్సిలింగ్ సో ఈ జూన్ 19th జరగబోతుంది. రౌండ్ 2 కౌన్సిలింగ్ జూలై 17th అండ్ జూలై 31st రౌండ్ 3 కౌన్సిలింగ్ జరుగుతుంది. సో ఈ కౌన్సిలింగ్ లో 2 things are very important. One is certificate verification. సో మీరు అప్ టు డేట్ గా మీ సర్టిఫికేట్స్ అన్ని జాగ్రత్తగా పెట్టుకోండి, లిస్ట్ అవుట్ చేసుకొని. అలానే వెబ్ ఆప్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి ఏంటి అనే దానికి డీటెయిల్డ్గా మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. వై? బికాస్ హాఫ్ నాలెడ్జ్ ఇస్ డేంజరస్. సో గైస్ కమింగ్ టు హియర్, ఎప్పుడైతే మనకి కౌన్సిలింగ్ డేట్స్ అనేవి రిలీజ్ అవుతాయో అప్పుడే మనకి ఈఏపీ సెట్ వెబ్సైట్లో కూడా ఒక లైవ్ అప్డేట్ అయితే వస్తుంది. అదేంటంటే మీరు tgeepset.nic.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే ఇప్పుడు 2026 కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది కాబట్టి 2025కి సంబంధించిన లాస్ట్ ర్యాంక్కి సంబంధించిన డేటా అయితే రిలీజ్ చేస్తారు. సో మీరు వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇదిగోండి ఇక్కడ 3 అప్డేట్స్ వచ్చాయి చూడండి. ఈ 3 అప్డేట్స్లో ఏముంటాయంటే టీజీఈఏపీ సెట్ 2025 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఆఫ్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, ఫైనల్ ఫేజ్. ఇవేంటో కాదు, జస్ట్ మీరు క్లిక్ చేయండి ఒకసారి. మీకు ఇలాగా ఒక పెద్ద డేటా అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ డేటా మీకు చాలా కన్ఫ్యూజింగ్గా అనిపించవచ్చు, నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి వినండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ర్యాంక్ 22,000 అండ్ నేను ఓసీ గర్ల్ అనుకుందాం. నేను ఓసీ గర్ల్, నా ర్యాంక్ 22,000. నాకు కంప్యూటర్ సైన్స్ అంటే ఇంట్రెస్ట్ అండ్ ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకేంటంటే మంచి కాలేజెస్లో సీట్ వస్తుందా రాదా అనే డౌట్ ఉంది. సో అలాంటప్పుడు ఇప్పుడు నేను ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్కి రిజిస్టర్ చేసుకున్న తర్వాత స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నేను వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి నాకు ఎలా లిస్ట్ అవుట్ చేసుకోవాలి అనే విషయం నాకు అర్థం కావట్లేదు. అలాంటప్పుడు నేను లేటెస్ట్ డేటా, ఇప్పటి వరకు మీకు ఇంటర్నెట్లో 2024, 2023 డేటా మాత్రమే అవైలబుల్లో ఉంటుంది. సో కానీ ఈరోజు ఎప్పుడైతే కౌన్సిలింగ్ డేట్స్ రిలీజ్ అయ్యాయో 2025 లాస్ట్ ర్యాంక్ డేటా రిలీజ్ అయిపోయింది. 2025 లాస్ట్ ర్యాంక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇది ఎక్స్టెండ్ చేసి చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ కొన్ని కాలేజెస్ ఉన్నాయి. సో మహావీర్ ఇంజనీరింగ్ కాలేజు, అలానే ఇంకొక కాలేజ్ వచ్చి ఏసీఈ ఇంజనీరింగ్ కాలేజ్ అటనామస్. సో ఆ కాలేజ్ ఏంటి, ఎలా ఉంటుంది నాకేం తెలీదు. సో నేనేమో కొన్ని కాలేజెస్ ఇంటర్నెట్లో ఉండే డేటా ప్రకారం వాటన్నిటి ప్రకారం నాకు కొన్ని డ్రీమ్ కాలేజెస్ ఉన్నాయి. ఆ కాలేజ్ వస్తుందా లేదా అని తెలుసుకోవాలి అంటే ఈ డేటా ప్రకారం ఆ కాలేజ్ ఎక్కడుందో సెలెక్ట్ చేసుకోండి, అది ఏ ఊర్లో ఉంది, అవన్నీ డీటెయిల్స్ వచ్చేస్తాయి మీకు. అందులో ఉన్న బ్రాంచ్, ఆ బ్రాంచ్లో నా కేటగిరీలో లాస్ట్ ర్యాంక్ వాళ్ళకి లాస్ట్ ఇయర్ వచ్చిందా లేదా, నా కేటగిరీలో ఎన్నో ర్యాంక్ వరకు వాళ్ళకి ఆ కాలేజ్ వచ్చింది అనే విషయం కానీ నాకు తెలిస్తే నాకు ఆ కాలేజ్ వస్తుందా లేదా అనే ఒక రియాలిటీ నాకు అర్థమవుతుంది. దాన్ని బట్టి నేను వెబ్ ఆప్షన్స్ని ప్రయారిటైజ్ చేసుకోవాలి. చాలామంది ఏంటంటే వెబ్ ఆప్షన్స్ అన్నప్పుడు వాళ్ళకి తోచిన కాలేజెస్ ఏవో అన్నీ లిస్ట్ అవుట్ చేసేస్తారు. కానీ వెబ్ ఆప్షన్స్లో మీకు కాలేజ్ ఎలా అలోకేట్ అవుతుంది తెలుసా, సీటు కాలేజు. సో ఇప్పుడు మీకు ఫస్ట్ ఆ కంప్యూటర్ కదా, కంప్యూటర్ బేసిస్లో వెళ్ళిపోద్ది, మాన్యువల్గా జరగదు, అది ఆటోమేటిక్గా జరుగుద్ది. సో ఫస్ట్లో దాంట్లో ఈ కాలేజ్లో లేదు సీటు, ఓకే తీసేయి. సెకండ్ దాంట్లో లేదు, థర్డ్ దాంట్లో లేదు, 10th దాంట్లో ఉంది, అంతే. తర్వాత ఒకవేళ మీరు 10th ఆప్షన్లో మంచి కాలేజ్ పెట్టలేదు, ఏదో ర్యాండమ్గా ఏ తోచిన కాలేజ్ ఆ కాలేజ్ పెట్టేశారు. సో 10th దాంట్లో ఏ కాలేజ్ ఒకవేళ సీట్ ఉన్నింది అందులో 10thకి వచ్చేస్తుంది, ఆ 10th కాలేజ్ లిస్ట్లోకి వచ్చేస్తుంది మీది. సో సీట్ ఫిక్స్ అయిపోద్ది. తర్వాత మీరు ఎన్ని మంచి కాలేజెస్ పెట్టినా కానీ అవి సెలెక్ట్ అవ్వవు. సో ఫస్ట్ మీద ఏదన్నా మోడరేట్గా మైల్డ్గా ఉండే కాలేజెస్ ఏదో లోకల్ కాలేజెస్ ఏదో పెట్టేశారు, దాంట్లో సీట్ ఉంది, అలాట్ అయిపోద్ది మీకు. సో కాబట్టి వెబ్ ఆప్షన్స్ అనేవి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. దాన్ని బట్టి మంచి కాలేజెస్ ఉంటే ఎందుకు మనం సీట్ మిస్ చేసుకోవడం. సో అవి తెలియాలి అంటే మీరు కొంచెం హోంవర్క్ చేయాల్సింది ఉంటుంది. సో మీరు ఇలాంటి డేటాలో రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 ఇది 2025 డేటా, లాస్ట్ ఇయర్ లాస్ట్ ర్యాంక్ డేటా. మీరు ఇందులో ఓపెన్ చేసినట్టయితే మీకు ఇన్స్టిట్యూట్ కోడ్ ఉంటుంది. మీరు 3 రౌండ్స్ చూడండి, రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 ఈ 3 రౌండ్స్కి సంబంధించిన డేటా క్లియర్గా చూడండి. ఒకసారి ల్యాప్టాప్లో ఓపెన్ చేసుకొని దాన్ని కొంచెం జూమ్ చేసి ఇదిగోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏఏఆర్ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్స్టిట్యూట్ కోడ్ ఉంటుంది, ప్లేస్ బండ్లగూడ, హైదరాబాదు. అది కో ఎడ్యుకేషనా కాదా, లేదా బాయ్సా గర్ల్సా అనేది ఉంటుంది క్లియర్గా. కాలేజ్ టైప్ ప్రైవేటా గవర్నమెంటా, అలానే బ్రాంచ్ కోడ్, ఆ బ్రాంచ్లో అంటే ఇంజనీరింగ్లో చాలా బ్రాంచెస్ ఉంటాయి కదా, దాంట్లో సిఎస్సికి సంబంధించి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్
దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓసీ గర్ల్స్ అని చెప్పాను కదా, 24,147. ఫర్ ఎగ్జాంపుల్ నా ర్యాంక్ 22,000. నాకు వచ్చే ఛాన్స్ ఉంది ఈ కాలేజ్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం సో ఎప్పుడు కూడా ఒక ర్యాంక్ అనేది ఎలా డిసైడ్ అవుద్ది, ఎంతమంది స్టూడెంట్స్ రాశారు, పేపర్ టఫ్గా ఉందా ఈజీగా ఉందా, ఇంకా ఎన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ప్రతి ఇయర్ కొన్ని కొత్త కొత్త ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా వస్తుంటాయి. సీట్లు పెరిగాయా లేదా, వీటన్నిటి మీద డిపెండ్ అవుతుంది మన ర్యాంక్. సో కాబట్టి ప్రతి ఇయర్ కొంచెం డైనమిక్స్ మారుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నా ర్యాంక్ 22,000 అయితే ఇక్కడ ఓసీ గర్ల్స్లో లాస్ట్ ర్యాంక్ 24,000కి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్లో వచ్చింది. మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ మంచి కాలేజ్ అనుకుందాం. సో ఒక కాలేజ్ మంచిదా కాదా అని మీకు తెలియదు. సో మేము అది ఎలా చూసుకోవాలి అంటే, రిమెంబర్ ఏ కాలేజెస్లో అయితే తక్కువ ర్యాంక్స్ అంటే 24,000, 30,000 లేదా 9,000, 5,000 ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఏ కాలేజెస్లో అయితే ఉన్నారో ఆ కాలేజెస్ యూజువల్గా మంచి కాలేజెస్ అయి ఉంటుంది కదా. ఏ కాలేజ్లో తక్కువ ర్యాంక్ వాళ్ళు పిక్ చేసుకున్నారు అంటే 9,000, 8,000, 7,000 ఇలా ర్యాంక్ వచ్చిన వాళ్ళు పిక్ చేసుకున్న కాలేజెస్ అన్నీ ఆల్మోస్ట్ మంచి కాలేజెసే. సో దాన్ని బట్టి మీ వెబ్ ఆప్షన్స్ని ప్రయారిటైజ్ చేసుకోండి. సో ఇవన్నీ కేటగిరీ వైజ్ ఉంటుంది. మీరు ఏ కేటగిరీయో ఆ కేటగిరీ వైజ్ ర్యాంక్ ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇదిగోండి, సో కేటగిరీ వైజ్లో కూడా బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ 1, 2, 3 అండ్ ఎస్టీ. సో బాయ్స్కి గర్ల్స్కి అండ్ అఫిలియేటెడ్ యూనివర్సిటీ ఏంటి, ఏ యూనివర్సిటీ కిందకు వస్తుంది ఆ కాలేజు. మీకు ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, ఆ కాలేజ్ గురించి ఒకసారి వెబ్సైట్లో ఓపెన్ చేసి సెర్చ్ చేయండి. ఆ కాలేజ్ ఫోటోగ్రాఫ్స్ వస్తాయి. ఆ కాలేజ్లో వీలైతే కొన్ని కాలేజెస్లో ఫ్యాకల్టీస్ ఎవరెవరు, ఏమేమి కోర్సెస్ ఉన్నాయి ఆ కాలేజెస్లో, ఆ కాలేజ్లో ఏమైనా క్యాంపస్ సెలెక్షన్స్ జరిగాయా లేదా, ఇలా చాలా విషయాలు ఆ వెబ్సైట్లో కూడా ఉంటాయి. సో కాబట్టి మీరు ఇప్పుడున్న ఈ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ఒక 10 డేస్లో ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో ఏది పడితే అది పెట్టద్దు. వెబ్ ఆప్షన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను, ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటా సో దీని మీద. సో కాబట్టి ఇప్పుడు కొంతమందికి ఓన్లీ గర్ల్స్ కాలేజే చదవాలని ఉంటుంది. ఓన్లీ గర్ల్స్ కాలేజే చదవాలన్నప్పుడు మీరు ఇక్కడ వెతుక్కోవచ్చు ఓన్లీ గర్ల్స్ కాలేజ్ ఏమేమి ఉన్నాయి. మంచి ర్యాంక్కి, నాకు వచ్చిన ర్యాంక్కి మంచి కాలేజెస్ ఏమేమి ఉన్నాయి చెప్పాను కదా. మంచి కాలేజ్ అనేది ఎలా చూసుకోవాలి అంటే, ఏ కాలేజ్లో అయితే తక్కువ ర్యాంక్ వాళ్ళకి లాస్ట్ ర్యాంక్గా ఉందో, ఇప్పుడు ఒక 5,000 ర్యాంక్ వాళ్ళకి ఆ కాలేజ్ వచ్చిందంటే అది మంచి కాలేజే అయి ఉంటుంది మోస్ట్లీ. లేదు 2,000 ర్యాంక్ వాళ్ళకి వస్తే అది మంచి కాలేజే అవుతుంది. సో అలా మీరు పిక్ చేసుకోండి. ఓకేనా. సో అర్థమైంది కదా ఈ పీడిఎఫ్ ఎలా చూడాలి అని చెప్పి. ఇప్పుడు మీరు ఇంటర్నెట్లో ఎక్కడ వెతికినా, ఏ యూట్యూబ్లో వెతికినా కానీ మీకు 2024 అండ్ 2023 డేటా ప్రకారమే వాళ్ళు చెప్పుంటారు. కానీ ఇది లేటెస్ట్ డేటా ఈ రోజే వచ్చింది. దీన్ని బట్టి మీరు అనాలిసిస్ చేసుకోండి. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అరిగతో గోజైమస్.